ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర పేద కోడలు మాధవి బట్టలుతుకుతూ ఉంటే ధనిక కోడలు శ్రీవాణి కుర్చీలో కూర్చొని ఒక చేతిలో అద్దం పట్టుకుని తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతూ, నిజం చెప్పు మాధవి, నేను సినిమాలలో కనిపించే హీరోయిన్స్ కంటే చాలా అందంగా ఉన్నాను కదా? మామూలు అందం కాదు చెల్లి, ఎప్పుడెప్పుడు ఏ దేశంలో అందాల పోటీలు పెట్టినా నువ్వే గెలిచేంత అందం నీది. వావ్ మాధవి, నేను లక్కీ అయితే నువ్వు డబుల్ లక్కీ. నేను డబుల్ లక్కీనా? ఎలా చెల్లి? నేను వేసుకునే బట్టలు ఉతుకుతావు, ఫస్ట్ లక్. నేను తినే ప్లేట్, తాగే వాటర్ గ్లాసులని తోముతావు, అది నీకు సెకండ్ లక్. ఇప్పుడు అర్థమైంది కదా నువ్వు డబుల్ లక్కీ ఎలా అన్నది అని రిచ్ శ్రీవాణి అనగానే పేద మాధవి మనసు నొచ్చుకోకుండా ఇలా అంది. చాలా బాగా అర్థమైంది చెల్లి. మాధవి, నేనిలా మహారాణిలా కూర్చొని ఉండడానికి, నువ్వలా పని మనిషిలా పని చేయడానికి కారణమేంటో తెలుసా? తెలీదు చెల్లి, అయినా ఇందులో తెలుసుకోవడానికి ఏముంది? నువ్వు గొప్పింటి బిడ్డవి, నేను పేదింటి బిడ్డని, అంతే కదా? వావ్ మాధవి, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నువ్వెంత కట్నం తీసుకొచ్చావు? మేం చాలా పేదవాళ్ళం కదా చెల్లి, తినడానికే ఇబ్బంది పడేవాళ్ళం. మాకు తెలిసినంత వరకు అతి కష్టం మీద 1,00,000 రూపాయలు ఇచ్చుంటారు. అది కూడా మొత్తం ఒకేసారి కాదు, విడతలుగా ఇచ్చుంటారు. మరి నేనెంత కట్నం తీసుకొచ్చుంటానో నువ్వు ఊహించగలవా? గొప్పింటి పిల్లవి కాబట్టి 10 లక్షల వరకు తెచ్చుంటావు చెల్లి, నిజమేనా? వారేవా, ఇది కూడా కరెక్ట్ గా చెప్పావు మాధవి అని అంటుండగా గుమ్మం దగ్గర అత్త అన్నపూర్ణ నిలబడి పేద ధనిక తోటికోడళ్ల మాటలు విని కొంచెం కోపంగా వాళ్ల దగ్గరికొచ్చింది. శ్రీవాణి అలాగే కుర్చీలో కూర్చునుంది. మాధవి అయోమయంగా చూస్తుంది. అత్తయ్యా, మీరు లోపలికి పదండి, నేను టీ పెట్టుకొస్తాను. శ్రీవాణి, నీకెన్నిసార్లు చెప్పాలి? మాధవి ఇంటికొచ్చిన పెద్ద కోడలు. పెద్ద కోడలు కాదత్తయ్యా, పేద కోడలు. నోర్మొయ్, నోటికెంత మాట వస్తే అంత మాట అంటావా? మాధవి నీకు అక్క, అలా పేరు పెట్టి పిలవకూడదని ఇప్పటికి 1000 సార్లు చెప్పాను. అయినా అలాగే పేరు పెట్టి పిలుస్తున్నావు. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నా మాట అంటే నీకు కూడా లెక్క లేకుండా పోయింది. లక్షల్లో కట్నం ఇచ్చింది మీ మాట వినడానికి కాదు, ఈ పేద తోటికోడల్ని అక్క అని పిలవడానికి, అంతకన్నా కాదు. నేను నచ్చినట్టుగా ఉండడానికి, నాకు నచ్చినట్టుగా పిలవడానికి. మీకు కష్టమైతే చెప్పండి, నేను మా ఆయన వేరుగా ఉంటా. చెల్లి, ఈ మాత్రం దానికే వేరు కాపురం ఎందుకు? నేను అత్తయ్యతో మాట్లాడతాను. నేను మాధవిని మాధవి అని పిలుస్తుంటే మాధవికే ఎలాంటి బాధ లేదు, మీకెందుకు చెప్పండి? ఇంట్లో పూజలు చేసుకుంటూ మాధవి పెట్టింది తింటూ గుళ్ళకి పోండి. ఎప్పుడు మేము ఏం మాట్లాడుకుంటున్నామో వినడమేనా మీ పని? శ్రీవాణి కోపంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అత్త అన్నపూర్ణకి భలే కోపం వచ్చింది. మాధవి ఆ కోపాన్ని అర్థం చేసుకుని అన్నపూర్ణతో గుసగుసగా, కోపముద్దులే అత్తయ్యా, మన కోపం మనకే శత్రువు. ఇప్పుడు శ్రీవాణిని ఏమైనా అంటే వేరు కాపురం అంటుంది. పాపం మరిదిగారు అటు మీకు ఇటు శ్రీవాణికి చెప్పలేక నలిగిపోతారు. మీరు కూడా కొన్ని చూసి చూడనట్టుగా ఉండండి అత్తయ్యా. గడుస్తున్న రోజులే శ్రీవాణికి అన్నీ అర్థమయ్యేలా చేస్తాయి. మనం ఆవేశపడి మనల్ని మనం దూరం చేసుకోవడం తప్ప మరోటుండదు. సరే కోడలా, సర్దుకుంటానని నువ్వంటుంటే నాకేం బాధలేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మాధవి, నీ బట్టలు వాష్ చేయటం పూర్తయితే షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడెందుకు చెల్లి షాపింగ్? ఫెస్టివల్ వస్తుంది కదా మాధవి, కొత్త సంవత్సరం, కొత్త పండగ, మొదటి పండగ. షాపింగ్ చేయకుంటే ఎలా చెప్పు? చెల్లి, నేను షాపింగ్ వస్తాను, కానీ నీలాగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చెయ్యను. రోడ్డు మీద పెట్టే వాళ్ల దగ్గర బేరమాడి ఏది నచ్చితే అది తీసుకుంటాను. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే నేనొస్తాను. నీ పేదరికం నాకు తెలీదా మాధవి? నువ్వు ఆటోలో ది గ్రేట్ షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చేయి, నేనక్కడికి కార్లో వస్తా. అక్కడ కలుసుకుందాం. నీకు నచ్చినట్టు నువ్వు షాపింగ్ చేయి, నాకు నచ్చినట్టు నేను షాపింగ్ చేస్తాను. సరే చెల్లి అని చెప్పడంతో శ్రీవాణి అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోతుంది. మాధవి బట్టలు వాష్ చేస్తూ ఉంటుంది. పార్కులో అజయ్, విజయ్ అనే తన కొడుకులిద్దరితో కలిసి అన్నపూర్ణ ఒక చోట బాధగా కూర్చుని ఉంది. తమ తల్లి ఏ విషయంలో బాధపడుతుందో అన్నదమ్ములకు అర్థం కావట్లేదు. అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ, నువ్వు అడగరా తమ్ముడు, అమ్మకి నువ్వంటేనే ఎక్కువ ప్రేమ కదా? లేదనయా, పెద్దవాడి నువ్వున్నావుగా, నువ్వే అమ్మని అడుగు అని మాట్లాడుతున్న కొడుకుల మాటలు విని, మీరెవ్వరూ నన్నేం అడగద్దు బాబు, నేనే మీకు వివరంగా చెప్పడానికి ఈ పార్క్కి తీసుకొచ్చాను. ఇక్కడ కాసేపు మనసారా మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. చెప్పమ్మా, నువ్వెందుకు బాధగా ఉన్నావు? నీ మనసులో ఉన్న సందేహం, సంకోచం
దేని గురించో చెప్పు. తప్పు మాదైతే మేమే సర్దుకుంటాం. అవునమ్మా, మేము అన్నదమ్ములం. నీకు 2 కళ్ళ లాంటి వాళ్ళం. నీకు నాన్నకి 3వ కర్ర అవసరం లేకుండా చూసుకునేవాళ్ళం అని చెప్తున్న కొడుకుల మాటలకు అన్నపూర్ణ పొంగిపోయింది. మేముండగా నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావో అర్థం కావట్లేదమ్మా. నా బాధ నా కడుపులో పుట్టిన మీ గురించి కాదు, మన ఇంటికి కోడళ్లుగా వచ్చిన పేద మరియు ధనిక కోడళ్ల గురించి. వాళ్ళకేమైందమ్మా? కలిసిమెలిసి ఉంటున్నారు కదా. లేదు బాబు, మీరు నా కళ్ళతో చూస్తే అర్థమవుతుంది తోడికోడళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారని. ఒకరి పట్ల ఒకరు ఎంత గౌరవం, అభిమానం, అనురాగాల్ని చూపించుకుంటున్నారో తెలుస్తుంది. అంటే ఈ పువర్ అండ్ రిచ్ తోడికోడళ్ళు మనమున్నప్పుడు ప్రేమగా, మనం లేనప్పుడు శత్రువుల్లా నడుచుకుంటున్నారా? శత్రువులని చెప్పట్లేదు బాబు. బాబు విజయ్, అర్థమైందమ్మా. శ్రీవాణి తన రిచ్నెస్ ని మన ఇంట్లో చూపిస్తుంది. ముఖ్యంగా వదినని చిన్న చూపు చూస్తుందని అర్థమవుతుంది. కానీ అమ్మా, ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి బాబు అది? వదిన లోపల బాధపడుతుందని మనకు అర్థమవుతుంది. అందుకు కారణం శ్రీవాణి అని పూర్తిగా తెలుస్తుంది. శ్రీవాణి ఎవరు చెప్పినా వినదు, తనకి తానుగా తెలుసుకోవాలి. అవునమ్మా, తమ్ముడు చెప్పేదే నిజం. మేము మాత్రం నీకొక మాటిస్తున్నాం. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లో మేము విడిపోం. మిమ్మల్ని పిల్లలున్న అనాథల్ని చెయ్యం. మా మీద నమ్మకం పెట్టుకోమ్మా. అవునమ్మా, అన్నయ్య మాటే నా మాట, మా మాట అని ఇద్దరు కొడుకులు చెప్పగానే అన్నపూర్ణ మనసు కుదుటపడింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. కారులో శ్రీవాణి షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చింది. ఆటోలో మాధవి రోడ్డు మీద ఆగింది. తోడికోడళ్ళు అనుకున్న దాని ప్రకారమే శ్రీవాణి షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ తన రిచ్నెస్ కి తగ్గట్టుగా ఉండే బట్టల్ని తీసుకుంటుంది. డబ్బులు వృధా చేస్తూ ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇక మాధవి రోడ్డు మీదున్న చిన్న చిన్న బట్టల కొట్టు వాళ్ల దగ్గర బేరమాడుతూ వాటిలో ది బెస్ట్ అనిపించిన బట్టలు తీసుకుంటుంది. డబ్బులిచ్చేటప్పుడు 1కి 2 సార్లు కౌంట్ చేసుకుని ఇస్తుంది. ధనిక శ్రీవాణి షాపింగ్ అరగంటలో అయిపోయింది. కారులో తిరిగి ఇంటికొచ్చింది. అత్త అన్నపూర్ణ మాధవి రాలేదని అడిగింది. శ్రీవాణి హేళనగా మాట్లాడింది. పేద మాధవి షాపింగ్ కి మాత్రం 2 గంటల సమయం పట్టింది. సరదాగా నడుచుకుంటూ ఇంటికొచ్చింది. అలా రోజులు గడుస్తుంటాయి. సంక్రాంతి పండుగ రాని వచ్చింది. కోడళ్ళు, సంక్రాంతి పండుగొచ్చింది. సంబరాలతో పాటు పని కూడా ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ కలిసికట్టుగా చేసుకోండి. పనులు చేయటం నా వల్ల కాదత్తయ్యా. కావాలంటే డబ్బులిస్తాను, పని మనిషిని పెట్టండి. అయినా అన్ని పనులు మాధవి చేస్తుంది కదా. ఆ 2000 మాధవికిస్తాను. ఏమంటావు మాధవి? డబ్బులొద్దులే చెల్లి, అన్ని పనులు నేను చేసుకుంటాను అని మాధవి ఇంటి బయట అందమైన ముగ్గులు పెట్టింది. ఇంటికి తోరణాలు కట్టింది, పూలు కట్టింది, గొబ్బెమ్మలు పెట్టింది. ఇక కొత్త బట్టలు వేసుకునే సందర్భం వచ్చింది. అందరూ ఇంట్లో ఉన్నారు. మాధవి, వాణి, వదినని పేరు పెట్టి పిలవకూడదని ఎన్నోసార్లు చెప్పానుగా. నాకలా అలవాటైపోయిందండి. ఏం కాదులే విజయ్, నా చెల్లే కదా. ఇప్పుడందరూ నేను తీసుకొచ్చిన బట్టలు తీసుకుని చూడండి అని చెప్పగానే అందరూ వాళ్ల బట్టలు తీసుకుని చూసుకుంటారు. అత్త అన్నపూర్ణ చీరకి పెద్ద రంధ్రం ఉంది. భర్త విజయ్ షర్ట్ పొట్టిగా అయిపోతుంది. మామ రంగయ్య ధోతికి అన్ని అద్దుకులుంటాయి. ఇక అజయ్ ప్యాంట్ సెంటర్లో చిరిగి ఉంటుంది. అది చూసి అందరూ పక్కపక్క నవ్వుకుంటారు. శ్రీవాణి, అంత పెద్ద షాపింగ్ మాల్లో వేలకు వేలు డబ్బులు తగలేసి ఇలాంటి బట్టలు తీసుకుంటావా? అక్కడ విప్పి చూడలేదా నువ్వు? నేనేంటి, నా స్టేటస్ ఏంటత్తయ్యా? నేనక్కడున్న వాళ్ల ముందు బట్టలు తెరిచి చూస్తానా? అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. నేనెక్కడికెళ్ళినా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటమే తెలుసు. అది కాదు చెల్లి, అత్తయ్య ఉద్దేశం. నువ్వు తీసుకొచ్చిన బట్టలు చూపించు మాధవి అని చెప్పగానే మాధవి తను తీసుకొచ్చిన బట్టలు అందరికీ ఇస్తుంది. అత్త అన్నపూర్ణ చీర పట్టుకుని మురిసిపోతూ, చాలా బాగుంది కోడలా. ఈ చీర కట్టుకుంటే నేను ఖచ్చితంగా మహాలక్ష్మిలా ఉంటాను. ఏమంటారు మీరు? అవునన్నపూర్ణ, నీకా చీర బాగా నప్పుతుంది. ఇక నాకు తీసుకున్న పంచ కూడా చాలా బాగా నచ్చింది నాకు అని మాధవి తీసుకొచ్చిన బట్టలు వేసుకుని పండుగ చేసుకుంటారు. రోజులు గడుస్తుంటే రిచ్ శ్రీవాణికి మాధవి ప్రేమ అర్థమవుతుంది. అందరితో కలిసిపోతుంది. ఉమాకి చాలా సంతోషంగా ఉంది. కోడలు చర్మిత చాలా రోజుల తరువాత క్రిస్మస్ పండుగను వేడుకగా జరిపిస్తుంది. అందుకే పొద్దున నుండి ఇంటిని అందంగా అలంకరిస్తున్నాడు కొడుకు రమేష్. రేయ్, ఆ గోడలకి పెయింటింగ్ వేయించాలి. ఎవరినైనా పనోళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేయించు.
ఇంకా క్రిస్మస్ చెట్టు కూడా తీసుకురావాలి, మర్చిపోయావా? అబ్బబ్బా అమ్మా, అవన్నీ నాకు గుర్తున్నాయిలే. నువ్వు ముందు ఇంట్లోకెళ్ళు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూనే ఉంటావు. చూడండి అత్తయ్యా, మన స్టేటస్కి ఏమాత్రం తగ్గకుండా మనం క్రిస్మస్ పండుగ జరిపించాలి. మన ఇంటికి క్రిస్మస్ తాత వచ్చే ఏర్పాటు చెయ్యాలి. అలాగే ఊరందరూ ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చెయ్యాలి. మన ఇంటి ఆవరణలో స్టార్ గుర్తులున్న లైట్లు వెలగాలి. ఏమే, అవన్నీ ఏర్పాటు చెయ్యాలంటే ఎంత డబ్బు ఖర్చవుతుంది చెప్పు? కొన్ని తగ్గిద్దామే. అవసరం లేదు. నేనొకసారి చెప్పానంటే 100 సార్లు చెప్పినట్టే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట. నువ్వే వినవు, మాకు తెలుసులేవే. ఏంటమ్మా నువ్వు కూడా నీ కోడలు చెప్పిందే చెయ్యాలంటావు? అవునరా, అవును. నా కోడలేది చెప్తే అది చెయ్యాల్సిందే. అన్నీ జరిగి తీరాల్సిందే. ఇదిగో కోడలా, పాటలు పాడ్డానికి, డాన్స్ చేయడానికి కూడా మనుషుల్ని పిలిపించాలి. అలాగే అత్తయ్య, పిలిపిస్తాను. నేను మన రేంజ్కి తగినట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. ప్రతిసారిలాగే ఈసారి కూడా మనం చేసే ఈ క్రిస్మస్ గురించి అందరూ చెప్పుకుంటారు. మీరలా చూస్తూ ఉండండి. అది నా కోడలంటే. ఉమా చర్మిత అలా మాట్లాడుకుంటూ ఉంటే రమేష్ కంటతడి పెడతాడు. రమేష్ని చూసి ఉమా చర్మిత షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు? మేము గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలని చూస్తుంటే నువ్వేమో ఇలా ఆడపిల్లలా ఏడుస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? లేకుంటే డబ్బు ఖర్చవుతుందని టెన్షన్ పడుతున్నావా? ఏంటి నీ బాధ? ఏంటండి, మీరెందుకు బాధపడుతున్నారో చెప్పండి. మీకు తెలీదా చెప్పండి. నేనెందుకు బాధపడుతున్నానో మీకు తెలుసు. అయినా ఏమీ ఎరగనట్టు అడుగుతున్నారు. ఇంట్లో అందరూ గ్రాండ్గా పండగ చేసుకుందాం అనుకుంటున్నారు. ఊరందరికీ భోజనాలు కూడా పెట్టాలని నిర్ణయించారు. మరి వాళ్ళని పిలవరా? లేకుంటే వాళ్ళసలు గుర్తుకే రాలేదా? వాళ్ళంటే ఎవరు? వాళ్ళంటే ఎవర్రా? చూడమ్మా, నీ కళ్ళేమైనా నెత్తికెక్కాయా? తమ్ముడు రాజు గురించి మర్చిపోయావా? వాళ్ళనిలా మర్చిపోయావు చర్మిత? రమేష్ అలా అనగానే ఉమాకి చాలా కోపం వస్తుంది. చర్మిత వైపు చూస్తుంది. చర్మిత కోపంతో రగిలిపోతుంది. చూడండి, మనం డబ్బున్న వాళ్ళం. ఈ ఇంటికి నేను ధనవంతురాలిగానే వచ్చాను. కాని మీ తమ్ముడు ఒక పేదదాన్ని పెళ్లి చేసుకొనొచ్చాడు. డబ్బులేని ఆ పేదదాన్ని ఇంట్లోకి తీసుకొస్తానంటే నేను ఒప్పుకుంటానా? మన స్టేటస్కి తగినట్టుగా ఉండాలి. అలా కానిదేది మనకక్కర్లేదు. అందుకే నీ తమ్ముడు రాజుని, వాడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన గుణశ్రీని ఇంట్లోకి రానివ్వలేదు. ఇప్పుడు వాళ్ల బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. అదిగో అక్కడెక్కడో. ఎక్కడమ్మా అది చర్మిత? అదే అత్తయ్యా, ఆ మురికి వాడలో బ్రతుకుతున్నారు. మొన్న సామాన్లు తీసుకురావడానికి ఆదారి వైపే వెళ్లాను. ఏంటో వాళ్ళు వాళ్ల వాళకం. దరిద్రంగా వాళ్ల బట్టలు, వాళ్ళుంటున్న ఆ ఇల్లు చూసి నాకక్కడక్కడే వాంతులయ్యాయి. చిచ్చి, ఇంకప్పటి నుండి అటువైపు వెళ్లటమే మానేశాను. నా కడుపులో పుట్టాడే గాని వాడు చేసే పనులేవి నాకు నచ్చేవే కావు. పోయిపోయి ఆ మురికివాడలోని అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. ఆ రోజు నేను వాణ్ణి చంపేయాలనుకున్నాను. అంత కోపం వచ్చింది వాడిపైన. ఇంక చాలు, వాడి గురించి ఆలోచించడమే వద్దు. రేయ్ రమేష్, ముందు నువ్వు నీకప్పగించిన పనులు చూసుకో. అనవసరమైన విషయాలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ ఉమా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చర్మిత అయితే తన భర్తపై చాలా కోపంగా తిడుతూ తన గదిలోకెళ్తుంది. 2 రోజుల తరువాత రమేష్ తన తమ్ముడి మీద ప్రేమతో ఎవరికీ తెలియకుండా కొత్త బట్టలు తీసుకుని తన తమ్ముడి ఇంటికి వెళ్తాడు. రమేష్ తన ఇంటికి రావడం చూసి రాజు పొంగిపోతాడు. వెంటనే తన అన్నయ్యని కౌగిలించుకుంటాడు. ఇంతలో అక్కడికి గుణశ్రీ వస్తుంది. మా పైన జాలిపడి వచ్చారా బావగారు? ఊరందరికీ క్రిస్మస్ సందర్భంగా కొత్త బట్టలిస్తున్నారంట కదా, భోజనాలు కూడా పెడుతున్నారంట, విన్నానండి. అయ్యో, అదేం లేదమ్మా. ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. క్రిస్మస్ పండుగ కదా, మీకోసం కొత్త బట్టలు తెచ్చాను. వద్దు బావగారు, మేం డబ్బుకు గతిలేనోళ్ళం కావచ్చు, తిండికి గతిలేనోళ్ళం కావచ్చు, కాని మర్యాదకి మాత్రం మేం తక్కువేం కాదండి. తన తమ్ముడి జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఇంటికి చేరుకుంటాడు రమేష్. అయితే అప్పటికే రమేష్ కోసం చర్మిత, ఉమా ఎదురు చూస్తూ ఉంటారు. రమేష్ని చూసి, మీరా బట్టలు తీసి స్నానం చేశాకే ఇంట్లో కడుగు పెట్టండి. ఆ దరిద్రపు ఇంటికి వెళ్ళొచ్చారని తెలిసింది. ఒరేయ్, నీకెన్నిసార్లు చెప్పాన్రా? నా మాట వినవా నువ్వు? కోడలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? ముందా బట్టలు తీసి స్నానం చేసి ఇంట్లోకి తగలడు అంటూ కోపంగా రమేష్ని తిడుతుంది. చర్మిత, ఉమాలు రమేష్ని తిట్టిన తరువాత ఇంట్లోకెళ్ళిపోతారు.
రమేష్ మాత్రం స్నానం చేసుకుని వెళ్లాల్సొస్తుంది. మరోవైపు రాజు తన భార్య గుణశ్రీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మ చేతి వంట తిని ఎన్ని రోజులైందో, అయినా అమ్మ నాపై ప్రేమ చూపదు. ఎందుకని? ఆ ఇంట్లో డబ్బు పిచ్చి కోడలుందండి. చర్మిత అక్క వల్ల ఆ ఇంట్లో వాళ్ళంతా మారిపోయారు. అందరికీ డబ్బు పిచ్చి పట్టింది. మీరెక్కువగా వాళ్ల గురించి ఆలోచించకండి. మనం కూడా క్రిస్మస్ పండుగ చేసుకుందాం. మన దగ్గర కూడా కొద్దో గొప్ప డబ్బులున్నాయి. వాటితో మనం క్రిస్మస్ పండుగ చేసుకుందాం. ఏవండి, మన ఇంటికి అలంకరణ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ గుర్తులున్న లైట్లు పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ చెట్టు కూడా తేవాల్సిన అవసరం లేదు. భక్తిగా మనస్ఫూర్తిగా ఆ యేసుక్రీస్తుని కొలిస్తే చాలండి. ఆయనే మనల్ని చూసుకుంటాడు. అలాగే గుణశ్రీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇక మనకి కావలసిన చిన్న చిన్న వస్తువులేమైనా ఉంటే చెప్పు, తీసుకొస్తాను. నా దగ్గర కొన్ని డబ్బులున్నాయిలే, నువ్వేం బాధపడకు. సరేనండి, లిస్ట్ రాసిస్తాను, వాటిని తీసుకొస్తే సరిపోతుంది అంటూ గుణశ్రీ ఇక చిన్న చీటీ రాసిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి రాజు వాటిని తీసుకొస్తాడు. క్రిస్మస్ పండుగ వాతావరణం మొదలైపోతుంది. రాజు గుణశ్రీ యేసు కీర్తనలు చదువుతూ ప్రార్థన మొదలెడతారు. ఇంతలో చాలా పెద్ద శబ్దాలతో పాటలొస్తుంటాయి. ఏంటా అని చూస్తే అవి చర్మిత ఇంటి నుండే వస్తుంటాయి. ఊరి జనమంతా చర్మిత ఇంటి వద్దే ఉంటారు. చాలా కోలాహలంగా క్రిస్మస్ పండుగ చేస్తుంది చర్మిత. చర్మిత, ఇంకా సౌండ్ పెట్టకూడదే, పాపం చాలా మంది ఇబ్బంది పడతారు. మీరూరుకోండి. మనం పండుగ చేస్తున్నామంటే చుట్టూ ఊర్లలో తెలియాలి కదా. అప్పుడే కదా మన రేంజ్ ఏంటో అందరికీ తెలుస్తుంది. అమ్మా, నువ్వన్నా చెప్పవే. నువ్వు నోరు మొయ్ వెదవా, కోడలు చెప్పింది చెయ్యి. చర్మిత ఇంటి ముందు ఊరి జనమంతా భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు డాన్సులు వేస్తుంటారు, మరికొందరు పాటలు పాడుతుంటారు. స్పీకర్ల నుండి భారీగా శబ్దం వినిపిస్తుంది. ఎంతో హడావిడిగా జనం క్రిస్మస్ పండుగ చేసుకుంటుంటారు. మరోవైపు గుణశ్రీ తన ఇంట్లో భర్తతో పాటు ప్రార్థన చేస్తుంటుంది. ప్రభువా, ఏసయ్యా, మా ప్రార్థన ఆలకించు. నేను చేసిన తప్పులను క్షమించు తండ్రి. అందరూ మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారు. మేం బాధపడాలని చూస్తున్నారు. వారందరినీ క్షమించు తండ్రి. మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇంటిని ఇచ్చారు. మీకు స్తోత్రములు తండ్రి. మీ చల్లని దీవెనలు మాపై ఉండాలి అంటూ గుణశ్రీ ప్రార్థన చేస్తుంటే ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి రాజు గుణశ్రీలు ఇంటి నుండి బయటకొచ్చి చూస్తారు. దూరంగా చర్మిత ఇల్లు తగలబడిపోతూ ఉంది. వెంటనే అక్కడికి పరుగులు తీస్తారు. అక్కడికి వెళ్లేసరికి ఇల్లు మొత్తం మంటలతో తగలబడుతూ ఉంటుంది. ఇంటి బయట ఉన్న ఊరి జనమంతా అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇంట్లో నుండి ఉమా, చర్మిత, రమేష్ అరుస్తుంటారు. కాపాడండి, మమ్మల్ని కాపాడితే డబ్బులిస్తాం, రక్షించండి, కాపాడండి. మమ్మల్ని కాపాడిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తాను, కాపాడండి. ఇక్కడ కూడా మీ డబ్బు గోలేంటి? చిచ్చి, మీరు ఈ జన్మలో మారరు. అదిగో నా తమ్ముడు రాజు వచ్చినట్టున్నాడు. వాడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. రేయ్ తమ్ముడు, రాజు! ఇంటి లోపలి నుండి వాళ్ళలా అరుస్తూ ఉంటే బయట నుండి గుణశ్రీ, రాజు నీళ్లు తెచ్చి పోస్తుంటారు. కొంతసేపటి తరువాత రాజు, గుణశ్రీలు సాహసం చేసి ఇంట్లోకి వెళ్తారు. అలా వెళ్లిన వాళ్లు చావు బతుకుల మధ్య ఉన్న ఉమా, చర్మిత, రమేష్ని కాపాడి బయటికి తీసుకొస్తారు. ఇంటిపై నీళ్లు చల్లి మంటలార్పుతారు. కొంతసేపటి తరువాత, ఏవండి, వాళ్ళకి డబ్బులిచ్చి పంపించేయండి, మనల్ని కాపాడారు కదా. చర్మిత అన్న మాటకి రమేష్కి కోపం వస్తుంది. ఆ టైంలో చర్మితాని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఆ మాట అనేందుకు సిగ్గుండాలి. ఇంకెక్కడి డబ్బే? ఆ మంటల్లోని డబ్బంతా కాలి బూడిదైపోయింది. ప్రాణాలు కాపాడినందుకు లెక్కగట్టే నీలాంటి దానికి ఇలాగే జరగాలి. రమేష్ అలా అనగానే చర్మిత సిగ్గుతో తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తోడికోడళ్లంటే ఇంటికి వెలుగులు పంచే దీపంలా ఉండాలి. నీలాగా చితికి నిప్పు పెట్టే మంటలా ఉండకూడదక్కా. ఏ రోజుకైనా నీలో మార్పొస్తుందనుకున్నాను. ఇంకా నువ్వు మారలేదు. ఆ యేసు కూడా నీలాంటి వాళ్లకు అభయమిస్తాడని అనుకోకు. క్రిస్మస్ పరమార్థం ఏంటో తెలుసా నీకు? నీ శత్రువుల్ని క్షమించాలి, నీ ప్రేమను ఇతరులకు పంచాలి. అదే యేసు స్తోత్రం. దాన్ని పాటించని నీకు ఇలాంటి గతే పడుతుంది. ఏవండి, పదండి, మన ఇంటికెళ్దాం అని గుణశ్రీ తన భర్త రాజుని తీసుకుని వెళ్తుండగా చర్మిత వాళ్ళని ఆపుతుంది. క్షమించు గుణశ్రీ, తోడికోడళ్ళు అని కూడా చూడకుండా నిన్ను చాలా అవమానించాను, బాధ పెట్టాను. నేను తప్పు చేశాను. అవునమ్మా,
ఇన్నాళ్ళు డబ్బు పిచ్చితో మా కళ్ళు నెత్తికెక్కాయి. మా తప్పు తెలిసిందమ్మా. రే బాబు, అమ్మ దగ్గరికి ఇలా రారా అంటూ ఉండగా రాజు తన తల్లి దగ్గరికి వెళ్లి హత్తుకుంటాడు. మరోవైపు చర్మిత, గుణశ్రీలు కూడా కలిసి చేతులు కలుపుకుంటారు. ఇక తరువాత అందరూ ఆ ఇంటిని బాగు చేసుకుని మరుసటి రోజు ఊరందరినీ పిలిచి భోజనాలొడ్డిస్తారు. కుటుంబమంతా కలిసి సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఇక ఏ సమస్యలు రాకుండా ఆ కుటుంబం ఆనందంగా జీవిస్తుంది.